సంక్షోభం కారణంగా పాకిస్తాన్లో రోజురోజుకు పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లోని చాలా మంది నేతలు భారత్ ప్రధాని మోదీని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీని పాకిస్తాన్ తమ దేశానికి రావాలని ఆహ్వానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇస్లామాబాద్ లో జరగనున్న సిహెచ్జి సమావేశానికి రావాలంటూ ఆహ్వానించింది. ఇప్పటికే ఇటలీ, రష్యా, పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించిన మోదీ పాకిస్తాన్ కు వెళ్తారా లేదా అనేది చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో మోదీ పాక్ వెళ్లరని తెలుస్తుంది. మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ ఇతర దేశాలతో సత్సంబంధాలను పెంపొందించడంపై దృష్టి పెట్టారు. దౌత్యపరమైన విధానాలను మరింత మెరుగుపరిచేలా ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఇటలీ, రష్యా, పోలాండ్, ఉక్రెయిన్లో పర్యటించారు. ఆయా దేశాధినేతలతో చర్చలు జరిపారు. తాజాగా మోదీకి పాకిస్తాన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాది అక్టోబర్లో ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించనున్న కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి మోదీతో సహా షాంఘై సహకార సంస్థకు చెందిన ఇతర నేతలను పాకిస్తాన్ ఆహ్వానించింది. గత ఏడాది ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ నగరంలో నిర్వహించిన ఎస్సీఓ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు. అయితే ఈ ఏడాది ఈ సమావేశాలను పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోదీ ఈ సమావేశానికి హాజరు కారని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ను అక్కడకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల జమ్మూలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి భద్రతపై నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది బిష్కెక్లో జరిగిన సిహెచ్జి సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు. పాకిస్తాన్లో చివరిసారిగా 2015లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పర్యటించారు. రష్యా, చైనా నేతృత్వంలోని సిహెచ్జిలో భారత్, పాక్ సభ్యులుగా ఉన్నాయి. ఇది ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం సిహెచ్జికి అధ్యక్షత వహిస్తున్న పాక్ అక్టోబర్ 15, 16 తేదీల్లో దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో నాయకులు స్వయంగా పాల్గొనలేని పరిస్థితుల్లో వర్చువల్ విధానం ఉంటుందా లేదా అనే విషయం ఇంకా వెల్లడించలేదు. గత నెలలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ పాక్కు చురకలంటించారు. చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధంతో ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందన్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక పాక్లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. అక్కడ ప్రజలు కనీసం తినేందుకు కూడా తిండి దొరకడం లేదు. అక్కడి ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. పాక్ ప్రభుత్వం అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నా దొరకడం లేదు. అంతేకాక అక్కడ పలు ప్రాంతాల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం సిహెచ్జి సమావేశాల నిర్వహణపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్కు పొరుగుదేశమైన భారత్ అగ్రరాజ్యంగా మారుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారత్పై పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ హయాంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతోందని, పాకిస్తాన్కు కూడా అటువంటి నేత అవసరమని సాజిద్ తరార్ అన్నారు. దూరదృష్టితో గతంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం ఫలాలు అందిస్తున్నాయని తెలిపారు. భారత్తో పాటు అమెరికాలో పనిచేసే భారతీయులకు మోదీ ఇచ్చిన జాతీయవాద నినాదం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని, కొన్ని కీలక రంగాల్లో వారిదే పైచేయిగా ఉందన్నారు. వాషింగ్టన్లో అది స్పష్టంగా కనిపిస్తోందని, టెక్ దిగ్గజాల పెరుగుదలతో ప్రవాస భారతీయులను మరింత బలోపేతం చేస్తోందన్నారు. దీని నుంచి పాకిస్తాన్ నేర్చుకుని విద్యపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ, నాటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ల ఆలోచనలకు అనుగుణంగా ఏర్పడిన ఐఐటి, ఐఐఎంలు దీర్ఘకాల ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఇలా దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెడితే ఇలాంటి ఫలితాలే వస్తాయని ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన ఆయన స్పందించారు. ట్రంప్ విజయం సాధిస్తే అమెరికా పూర్వ వైభవం సాధిస్తుందన్నారు. 1990లో అమెరికాకు వెళ్లిన తరార్కు పాక్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాల్టిమర్కు చెందిన ఆయన డొనాల్డ్ ట్రంప్ పార్టీకి మద్దతుదారుగా ఉన్నారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే అమెరికా తిరిగి గొప్ప మార్గంలో పయనిస్తుందని అభిప్రాయపడిన ఆయన రాజకీయాల్లోకి రాకముందే డబ్బులు సంపాదించారని అన్నారు. అమెరికాను మళ్లీ గొప్ప స్థాయిలో ఉంచేందుకే ట్రంప్ కృషి చేస్తున్నారని అన్నారు. డెమోక్రాట్ నాయకుల విషయంలో ఇలా కాదన్నారు. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడం చైనాకు సవాలేనని, బీజింగ్ విధానాలను ఆయన అనేక వేదికలపై విమర్శించారని గుర్తు చేశారు.